గూడూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నందమూరి తారక రామారావు 102వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ సాధారణ వ్యక్తిగా సినిమా హీరోగా తన జీవితాన్ని ప్రారంభించి రాజకీయ నాయకుడిగా అన్ని వర్గాలు అభిమానించే నాయకుడు నందమూరి తారక రామారావు గారిని భారతదేశంలో తెలుగు జాతిని ముందుకు నడిపిన వ్యక్తి, తెలుగు జాతి మొత్తం అభిమానించి ఆరాధించే ఏకైక నాయకుడు ఎన్టీఆర్ అని తెలిపారు. ఆయన జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగిందన్నారు. వారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు నందమూరి తారక రామారావు జన్మదినం ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో జరుపుకుంటున్నాము. ఆయన సినీ రంగంలో పేరు ప్రఖ్యాతులు గడించి బాగా ఉన్న సమయంలో కాంగ్రెస్ గవర్నమెంట్ మాజీ ముఖ్యమంత్రి అంజయ్య సభకి ఆయన స్నేహితుడితో కూడా వెళ్తే ఆయన్ని వెనక కుర్చీలో కూర్చోబెట్టి అక్కడ ఆయన ఈ సభ గురించి ఆయన ఆలకిస్తుంటే మన తెలుగు ప్రజలు మరీ వెనకబడిపోయి ఉన్నారు. మనం సినీ రంగంలో ఉండి కూడా పేరు ప్రఖ్యాతులు గడించి మనం ఈరోజు ఈ సభకు వస్తే మనకు పెద్ద గౌరవం కూడా దక్కలేదని చెప్పని మన పేపర్లో చదివాను ఈ విషయాన్ని చెప్పని అని చెప్పనని ఆయన భావించి తర్వాత ఇది మనం ఏదో ఒక విధంగా మనం ఈ పేద ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ నుండి విముక్తి కలిగించాలా అనే ఒక ఉద్దేశంతో ఆయన 1982లో మార్చి ఈ పార్టీ పెట్టడానికి పునాదులు వేశాడు. అదేవిధంగా ఏప్రిల్లో తిరుపతిలో భారీ బహిరంగ సభ ఆదేశాల మేరకు ఈరోజు క్యాంపు కార్యాలయంలో మహానుభావుడు యుగపురుషుడు నందమూరి తారక రామారావు గారి జన్మదిన వేడుకలు చేసుకుంటున్నాము. ఎన్టీ రామారావు అంటే ఒక మనిషి కాదు, ఒక శక్తి. ఆయన సినీ ఫీల్డ్లో సినీ రంగంలో రారాజులుగా వెలుగుతున్న రోజుల్లో ఆయనకు ఒక ఆలోచన కలిగింది. ఈ ఆంధ్ర ప్రజలు మనల్ని ఈ స్థాయికి తీసుకొచ్చారు, వాళ్ళకి మనం ఏమి చేయాలి, ఏ రుణం తీర్చుకోవాలనే ఆలోచనతో, ఏ రంగం ఎన్నుకుంటే బాగుందనే ఉద్దేశంతో రాజకీయ రంగం ఎన్నుకోవడం జరిగింది. గతంలో ఆంధ్రప్రదేశ్ అంటే ఎక్కడ నార్త్లో ఎవరు అనేవాడు కాదు, మద్రాసి అనేవాడు. ఆ రోజుల్లో మేము నిమ్మకాయ వ్యాపారం చేసుకునేటప్పుడు కూడా మమ్మల్ని కూడా మద్రాసి అనేవాడు. ఆ మహానుభావుడు ఆంధ్రప్రదేశ్ పేరు ప్రఖ్యాతులు కాంచింది మన ఎన్టీ రామారావు దైవల్ని. ఆయన పార్టీ 9 నెలలు పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయిన ఘనత ఏ పార్టీకి లేదు, మన తెలుగుదేశం పార్టీకి. ఈరోజు ఇన్ని ఉడుకుతుడుకులున్నా ఒక టైంలో మన పార్టీ ఓడిపోయినా మళ్ళా పార్టీ పుంజుకొని అధికారంలోకి వస్తుందంటే అది కార్యకర్తల మనోధైర్యం, మన పార్టీకి శక్తి కార్యకర్తలు. అది కూడా ఈరోజు నిన్న ఆహారాల్లో కూడా మన నాయకులు తెలుగు మాట్లాడే వారి కోసం ఒక సినీ దిగ్గజం, గతంలో ఆయనే ఒక రాముడు, ఆయనే ఒక భీముడు, ఆయనే ఒక దేవుడు అనే నినాదంతో గతంలో ఎన్నో పౌరాణిక చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా గూడు కట్టుకున్నటువంటి ఒక మహానుభావుడు డాక్టర్ నందమూరి తారక రామారావు దివంగత ఎన్టీఆర్. ఆయన పుట్టినరోజు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశ విదేశాలలో ఎక్కడైతే తెలుగువారు ఉన్నారో వాళ్ళందరూ కూడా సరే ఈరోజు ఒక పండుగలాగా జరుపుకున్నటువంటి ఈరోజు రామారావు గారి జన్మదిన శుభాకాంక్షలు అందరూ తెలుపుతూ ఆయన్ని గుర్తు చేసుకుంటూ గతంలో కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం మొత్తం సమాజ సేవ. ఎందుకంటే ఆ రోజు తుఫానులు వచ్చినా ఇంకొక ఏదొచ్చినా సరే ఆయన ముందరుండి జోలు బట్టి ప్రతి ఊరు తిరిగి దాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళ తరఫున అందించడం జరుగుతుంది.
అంతేకాకుండా ఎన్నో సంక్షేమ పథకాలకి ప్రకటించి ఉన్నారు. దాంట్లో ముఖ్యమైనది ఆ రోజు ₹2 కిలో బియ్యం. దీనివల్ల ఆ రోజు ఎంతో ఆకలితో అనుభవించే పేదలు ఎంతోమందికి ఆ ₹2 కిలో బియ్యం వలన ఆకలి తీర్చిన మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఇంకా కూడా ఎన్నో పేద ప్రజలకి చేశారు కాబట్టి ఈరోజు అందరి గుండెల్లో, తెలుగు ప్రజలందరి గుండెల్లో